ఈ కార్డ్ యూజ్ చేసుకొని 30% వరకు మీకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకో టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు ఈ వన్ కార్డ్ యొక్క కంప్లీట్ రివ్యూనైతే మీకు అందిస్తాను. ఈ వన్ కార్డ్ నేను 3 మంత్స్‌గా యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ వన్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా ఉంది, తర్వాత ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది. ఈ కార్డ్ యూజ్ చేసుకొని మీరు 30% వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ కార్డ్ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డ్ తీసుకుంటే మనకి జాయినింగ్ ఫీజు గాని, యాన్యువల్ ఫీజు గాని ఏవైనా ఉంటాయా, తర్వాత ఈ బెనిఫిట్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది ఈ కార్డ్ కంప్లీట్ రివ్యూ అయితే ఈ వీడియోలో అందిస్తాను. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. మరెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వన్ కార్డ్ని కొన్ని బ్యాంక్స్ టైఅప్ అయ్యి కార్డ్ని అయితే ఇష్యూ చేస్తూ ఉన్నాయి. అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, సిఎస్బి బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఎస్బిఎం బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంక్. ఈ కార్డ్స్ అన్నిటిని ఈ బ్యాంక్స్తో టైఅప్ అయ్యి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాంక్ టైఅప్ అయిన కార్డ్ అయితే రావచ్చు. నాకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కార్డ్ అయితే నాకు వచ్చింది. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల ఎలాంటి హిడెన్ ఛార్జెస్ అయితే ఉండవు. మనకి జాయినింగ్ ఫీజు కానీ, యాన్యువల్ ఫీజు కానీ, మనకి రివార్డ్ పాయింట్స్ మనం రిడీమ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి కూడా ఎలాంటి ఫీజెస్ అయితే ఉండవు. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది మీరు లైఫ్ అంతా ఎలాంటి ఛార్జెస్ పే చేయకుండా ఈ కార్డ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ని మేనేజ్ చేయడానికి వన్ యాప్ అయితే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ యాప్. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీస్ అయితే ఏం రావు. ఈ కార్డు యొక్క యాప్ ఉంటుంది కదా, యాప్ ఓపెన్ చేసి మనకి స్లైడ్ డౌన్ చేయాలి. అప్పుడే ఆ ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ అవుతుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ యాప్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వన్ కార్డ్ అనేది మెటల్తో తయారు చేసిన కార్డు మనకి డెలివరీ అవుతుంది. మన ఇంటికి అడ్రస్కి అయితే వస్తుంది. కాబట్టి చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది. మెటల్ అనేది చాలా వెయిట్ కూడా ఉంటుంది. కొంచెం చాలా బాగుంటుంది. మెటల్ కార్డ్ అయితే మనకి ఎప్పటికీ పాడవదు. కాబట్టి మనం జాగ్రత్తగా మంచిగా వాడుకోవచ్చు. అదే ప్లాస్టిక్ కార్డ్ అనుకోండి, మనకి ఎరిగిపోవడం కానీ, మనం ఎక్కడైనా వంగిపోవడం కానీ జరుగుతుంది. కానీ ఇది మెటల్ కార్డ్ కాబట్టి మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఈ కార్డ్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అప్రూవ్ అవుతుంది. మనకి వన్ కార్డ్ యాప్ ఉంది కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు చెక్అవుట్ చేయండి. ఈ యాప్ యూజ్ చేసుకొని మీరు చాలా ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డుతో మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో టాప్ 2 కేటగిరీస్కి మీకు 5x రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. జనరల్గా మీకు 1x రివార్డ్ పాయింట్ వస్తుంది, కానీ టాప్ 2 కేటగిరీస్కి మాత్రం 5x రివార్డ్ పాయింట్ ఇస్తారు. అంటే ₹1 దగ్గర మీకు ₹5 అయితే వస్తుంది. ఈ కార్డ్తో మీరు స్పెండ్ చేసిన అమౌంట్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా టోటల్ బిల్ని కూడా మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. మీరు కార్డు తీసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ లిమిట్ని షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు కొత్త కార్డు అయితే తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అయితే కూడా ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఈ విధంగా ప్యాకేజ్లో మన ఇంటికి అయితే డెలివరీ అవుతుంది. మనం ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకు కొంచెం డాక్యుమెంట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ తర్వాత మన క్రెడిట్ కార్డ్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మనకి వెల్కమ్ టు వన్ కార్డ్ ఫ్యామిలీ అని వచ్చింది. అందులో ఓపెన్ చేసిన తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ ఉండడం జరుగుతుంది. కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేస్తే మనకి క్రెడిట్ కార్డ్ మెటల్ కార్డ్ అయితే వచ్చింది అండి. ఈ కార్డ్ని పట్టుకోగానే కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. మెటల్తో ఉంటుంది కాబట్టి. క్రెడిట్ కార్డ్ నెంబరు, సివివి, ఎక్స్పైరీ డేట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ కార్డ్ యొక్క ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ మనకి హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్లో మనకి కార్డ్ డీటెయిల్స్ అని చూసుకోవచ్చు. మనకి డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది, బిల్ డేట్ అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే రెంట్ పేమెంట్స్ కానీ మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉంటే అందులో దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి కార్డ్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ట్యాప్ అండ్ పే ఆన్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్ లిమిట్ ఎక్కడైతే పెట్టుకోవచ్చు. ఆల్ కంట్రోల్స్కి వెళ్తే ఇక్కడ మనము ఈ డొమెస్టిక్ కానీ, ఇంటర్నేషనల్ కానీ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ, ఏటీఎం ట్రాన్సాక్షన్ కానీ, పిఓఎస్ ట్రాన్సాక్షన్ కానీ, ఇక్కడ కాంటాక్ట్ ట్రాన్సాక్షన్ కానీ, ఇవన్నీ మనము ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం పిన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసి పిన్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని లాక్ చేసి ఉన్నాయి, మనం కూడా ఆన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పేజ్లో మనం చూడవచ్చు, ఇక్కడ మనకి
వన్ స్టోర్ అయితే ఉంటుంది. వన్ స్టోర్‌లో మనము రెంట్ పే చేసుకోవచ్చు. హోమ్ సర్వీసెస్‌లు గానీ, మొబైల్ రీచార్జ్‌లు గానీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. గిఫ్ట్ కార్డ్స్ కూడా మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ మంత్లీ గిఫ్ట్ కార్డ్ 6% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకి క్యాష్ బ్యాక్‌లు కూడా ఈ విధంగా పొందొచ్చు మనకి ఈ వన్ స్టోర్‌లో. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి మనం ఏ విధంగా స్పెండ్ చేస్తాం అనేది ఇక్కడ సైకిల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఎక్కడ స్పెండ్ చేశారనుకోండి ఆ విధంగా మనకి ఈ ట్రాన్సాక్షన్ వాల్యూస్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఫైనల్‌గా ఎంత ట్రాన్సాక్షన్ చేసాం అనేది క్లియర్‌గా మంత్ వైస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఈ కార్డ్ యొక్క రివార్డ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆఫర్స్ చాలా ఉంటాయి. మనం ప్రతిదీ ఆఫర్‌లో మనం తీసుకోవచ్చు. ఇక్కడ అపోలో గానీ, వన్ కార్డ్ గానీ, ఇక్కడ డీమార్ట్‌లో గానీ, మెక్‌డొనాల్డ్స్ గానీ ఇవన్నీ మనం తీసుకోవచ్చు. ఇది కాకుండా మనకి అరౌండ్ అని ఉంటుంది. అరౌండ్ యూ అని ఉంటుంది ఆఫర్స్‌లో. దీంట్లో మనకి గ్రోసరీ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, ఫుడ్ అండ్ డైనింగ్ గానీ, షాపింగ్ గానీ, ఫ్యూయల్ గానీ, హెల్త్ అండ్ వెల్‌నెస్ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ట్రావెల్ అండ్ అదర్స్‌లో గానీ మనము ఈ విధంగా షాపింగ్ చేసుకుంటే మనకి 30% వరకైతే డిస్కౌంట్ వస్తుంది. చూడండి ఇక్కడ గ్రోసరీ సెలెక్ట్ చేశాను. గ్రోసరీ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మన దగ్గరలో ఉన్న మనము డిస్టెన్స్‌ని కూడా మనం ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చామనుకోండి. ఇక్కడ మనకి 20 కిలోమీటర్స్‌లో ఉన్న స్టోర్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు రత్నదీపు, రిలయన్స్ ఫ్రెష్, విశాల్ మార్ట్, మెట్రో, స్పెన్సర్స్, మోరో, డీమార్ట్, రిలయన్స్ మార్ట్, స్టార్ బజారు, లులు మార్ట్ ఉంది, విజేత ఉంది, స్పోర్ ఉంది. వీటన్నిటిలో మనకి క్యాష్ బ్యాక్‌లు అయితే పొందొచ్చు. ఏ విధంగా పొందొచ్చు చూడొచ్చు. సపోజ్ ఇక్కడ డీమార్ట్ చూడండి. డీమార్ట్ మనకి క్లిక్ చేసామనుకోండి ఇక్కడ 20% క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు చూడొచ్చు. ఇక్కడ మినిమమ్ ట్రాన్సాక్షన్ 500 చేసామనుకోండి ఇక్కడ మాక్సిమం 500 రూపీస్ అయితే మనం గెలుచుకోవచ్చు. అంటే మీరు 2500 స్పెండ్ చేశారనుకోండి 20% అంటే మాక్సిమం 500 రూపీస్ అయితే వస్తుంది. అంటే 2500 స్పెండ్ చేస్తే మీకు 500 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అది ఏ విధంగా వచ్చింది కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. అలాగే హెల్త్ అండ్ వెల్‌నెస్‌లో చూడండి. హెల్త్ అండ్ వెల్‌నెస్‌లో చూసుకుంటే మనకి అపోలో ఫార్మసీ గానీ, మెడ్ ప్లస్ గానీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి అపోలో ఫార్మసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫ్లాట్ 30% డిస్కౌంట్ అయితే వస్తుంది. మినిమమ్ 200 రూపీస్ స్పెండ్ చేస్తే 30 రూపీస్ డిస్కౌంట్ 30% డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు 1000 రూపాయలు స్పెండ్ చేశారనుకోండి 30% అంటే 300 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన దగ్గరలో ఉన్న అపోలో ఫార్మసీ అన్నీ కనిపిస్తాయి. దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. కిందన యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటే మనకి ఈ ఆఫర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు కిందనే మనము ఒక స్టోర్ దగ్గర అయితే ఉండాలని చెప్తుంది. స్టోర్‌కి వెళ్ళిన తర్వాత మనము దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్‌ని ఆఫ్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్‌తో చేయాల్సి వస్తుంది. అలాగే ఈ ఆఫర్ వ్యాలిడిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఈ ఆఫర్ మంత్లీ ఒకసారి గానీ, 2 సార్లు గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు హిస్టరీకి వెళ్ళిన తర్వాత నేను ఎంతవరకు గెలుచుకోవచ్చు చూడొచ్చు. ఇక్కడ డీమార్ట్‌లో నేను 4500 షాపింగ్ చేస్తే నాకు 5000 కాయిన్స్ అయితే ఇచ్చారు. కాయిన్స్ అంటే ఇక్కడ 500 రూపాయలు అని అర్థం. అలాగే ఇక్కడ చూడొచ్చు మెట్రో క్యాష్‌లో నేను 4000 షాపింగ్ చేస్తే 500 రూపాయలు ఇక్కడ నాకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ చూడొచ్చు వీటన్నిటిలో నేను అలా పెట్రోల్ కొట్టించినా కూడా నాకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్యూయల్ స్పెండ్స్ మీద కూడా ఇక్కడ 500 చూడండి 500 రూపాయలు మీరు స్పెండ్ చేస్తే ఇక్కడ 250 కాయిన్స్ అయితే ఇచ్చారు. అంటే 25 రూపీస్ అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ విధంగా గెలుచుకోవచ్చు కాయిన్స్ వాల్యూ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు ఇప్పటి వరకు నేను 9661 కాయిన్స్ అయితే నేను అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్. అంటే దీని వాల్యూ వచ్చేసి 966 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి కాయిన్ వాల్యూ వచ్చేసి 10 పైసలు ఉంటుంది. అంటే 10 కాయిన్లు ఉంటే మీకు 1 రూపీ కింద ఉంటుంది. సో ఇక్కడ 9661 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు 966 రూపాయలు అయితే అవుతుంది ఇక్కడ. దీన్ని ఎలాగే మనం రెడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి యూజ్ కాయిన్స్ ఉంది కదా యూజ్ పాయింట్స్ దీన్ని క్లిక్ చేస్తే మనము 500 కాయిన్ వాల్యూ వచ్చేసి 50 రూపాయలు అయితే అవుతుంది. అలాగే 1000 రూపాయలు ఉంది కదా 1000 రూపాయలు అయితే 100 రూపాయలు అయితే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా మనం స్పెండ్ చేసి ఉంటాం కదా స్పెండ్ చేసిన వాటికి కూడా మనము ఈ కాయిన్స్ రూపంలో మనం రెడీమ్ చేసుకుంటే మనకి అది 0 అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 500 రూపాయలు నాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు అయితే ఉంది కదా నేను ఫ్యూయల్ అయితే పర్చేజ్ చేశాను. మన స్పెండింగ్స్ కూడా మనం 0 చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కిందకి తీసుకురావాలి. కిందకి తీసుకుని వచ్చిన తర్వాత ఇది మనకి అయిపోయి ఇక్కడ 0 అయితే అయిపోయింది చూడండి 515 రూపాయలు అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు అయితే అయిపోయింది. ఇక్కడ అంటే మనకి ఈ ట్రాన్సాక్షన్ ఫీజు అయితే మనం ఏం పే చేయక్కర్లేదు. మన కాయిన్స్ ద్వారా ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి జొమాటోది కూడా ఇక్కడ ఉంది. జొమాటోది కూడా నేను కాయిన్స్ ద్వారా రిడీమ్ చేసుకుంటాను.
చూడొచ్చు ఇక్కడ జొమాటోది కూడా మనకి కాయిన్స్‌తో రెడీమ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా దీన్ని కూడా మనము రూపాయి కూడా కట్టక్కర్లేదు. మనకి ఫ్రీ అయిపోతుంది. అలాగే ఇంకా నీకు 2800 కాయిన్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ 1000 కాయిన్స్‌తో మన 1000 రూపీస్‌ది అయితే ₹100 అయితే మనం రెడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత దీన్ని కిందకి లాగాలి. కిందకి లాగిన తర్వాత ఇది కూడా మనకి ₹100 అయితే మన క్రెడిట్ కార్డ్‌లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు క్రెడిట్ కార్డ్‌లో యాడ్ అయిపోయింది. అలాగే ఇంకొక 1000 రూపీస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ₹100 మళ్ళీ కిందకి లాగిన తర్వాత ₹100 మళ్ళీ మనకి క్రెడిట్ కార్డ్‌లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఇందాక నేను 13,000 ఎంత ఉండేది ఇప్పుడు 12,000 రూపీస్ అయితే అయిపోయింది. రివార్డ్స్‌లో చూడొచ్చు ఇక్కడ కింద 5x మల్టిప్లైయర్ ఉంది కదా, ఇక్కడ మనము 3 ట్రాన్సాక్షన్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసి ఉండాలి. గ్రోసరీస్ అయితే ట్రావెల్ ఇక్కడ చెప్పి ట్రాన్సాక్షన్ అయితే మినిమం 3 డిఫరెంట్ కేటగిరీస్లో ట్రాన్సాక్షన్ చేస్తే మనకి ఇక్కడ 5x రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ గ్రోసరీస్ అండ్ ట్రావెల్స్లో మనం స్పెండ్ చేశాను. స్పెండ్ చేయడం వల్ల మనకి 5x రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. నార్మల్గా అయితే ఇక్కడ 90 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, దీనికి 450 రూపీస్ రివార్డ్ పాయింట్స్ ఎక్స్ట్రాగా మనకి ఈ విధంగా వస్తాయి. నార్మల్ స్పెండింగ్కి అయితే ఎవ్రీ 50 రూపీస్కి అయితే 1 కాయిన్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు 1x రివార్డ్ పాయింట్ 90 రూపీస్ అయితే ఉన్నాయి, 90 కాయిన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంకా ఎక్స్ట్రాగా 4x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి, 362 రూపీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 452 కాయిన్స్ అయితే ఇస్తారు, అంటే 45 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు దాకా నాకు టోటల్గా వచ్చేసి 16,000 కాయిన్స్ అయితే నేను గెలుచుకున్నాను, అంటే ఆల్మోస్ట్ 1600 రూపాయలు అయితే గెలుచుకున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు గెలుచుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ బిల్ జనరేషన్ డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు బిల్ జనరేషన్ డేట్ 22 అని ఉంది. ప్రతి మంత్ 22 ఇక్కడ బిల్ జనరేట్ అవుతుంది. బిల్ డ్యూ డేట్ వచ్చేసి 8 అని ఉంది. ఇక్కడ మనము దీని మీద క్లిక్ చేస్తే దీన్ని కూడా జనరేట్ చేసుకొని మార్చుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు దాకా టోటల్ లిమిట్ ఎంత ఉంది, అవైలబుల్ లిమిట్ ఎంత ఉంది, ఈ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ మనకి ఏ విధంగా మనకి ఇస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఇస్తున్నారు, ఓవర్ లిమిట్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, మార్కప్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, రెంట్ ఫీజు ఎలాగ ఉంటుంది, వ్యాలెట్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అనేది ఉంటుంది. ఇక్కడ రీప్లేస్మెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే రీప్లేస్మెంట్ ఛార్జెస్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు రీప్లేస్మెంట్ ఛార్జెస్ మనకి ప్లాస్టిక్ కార్డ్ అయితే 500 రూపాయలు అయితే ఉంటుంది, మెటల్ కార్డ్ అయితే 3000 రూపీస్ ఉంటుంది. ప్లాస్టిక్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జెస్ అయితే 145 రూపీస్ అయితే ఉంటుంది. అంటే మీరు క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేశారనుకోండి 500 రూపీస్ ఛార్జెస్ అయితే వేస్తారు ఈ విధంగా. ఫ్రెండ్స్ ఈ కార్డుకి మీరు అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోండి. మీకు 250 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.